హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్‌కి సంబంధించిన కటింగ్ చూపించాను. ఫ్యూజింగ్ తోటి ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అని. ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ షేర్ చేస్తాను. ప్రతి చోట కూడా నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్, తర్వాత ఫ్యూజింగ్, తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి ఐరన్ చేశానండి. అయితే ఇలాగా మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అంటే మనకి ఫ్యూజింగ్ వేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అంటే మాత్రం నెక్స్ట్ వీడియో చెప్తాను. అది నేను చెప్పేదానికన్నా మీకు చూపిస్తేనే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే చెప్తాను చూడండి, మీకు అర్థమైతే ఓకే, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్, తర్వాత ఫ్యూజింగ్ కింద ఉండాలి, లైనింగ్ క్లాత్ పైన ఉండాలి. సో ఆ రెండింటిని కలుపుకుంటూ ఒక కుట్టన్న వేయండి, పిన్స్ అన్న పెట్టుకోండి, పైపింగ్ కుట్టేసేయండి. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసి తిప్పేసుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్ అవుతుంది కదా, అప్పుడు ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు చక్కగా వస్తుంది. మీకు అర్థం కాకపోతే నేను వీడియో రూపంలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ వేస్తున్నాను, ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రెండో వైపు అయితే నేను హెమ్మింగ్ చేసేస్తానండి. రెండో హ్యాండ్ కూడా అలాగే. ఇప్పుడు వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుడుతున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టాలి ఏంటనేది. సో ఇలా ఉల్టా తిప్పేసుకోండి, ఒక కుట్టు వేసుకోండి, 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మీకు కావాలంటే షార్ట్ వీడియో చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ స్కిప్ అయింది అంతే. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుంటే మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఇలా నీట్గా బయటకు తీసుకొచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది మొత్తం కూడా బయటకు తీసుకొచ్చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే తీస్తున్నానో. తీస్తే మనకి పైన కింద కూడా కుట్టు కనిపించకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగా నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. ఇక్కడ కొంచెం బయటకి ఏమైనా క్లాత్ వస్తే కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే కుట్టుకోండి. నేను ఆల్రెడీ కుట్టేశాను. నేను ఎలా కుట్టాలో కూడా చాలాసార్లు చూపించాను కదా, ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది చూడండి. రెడీ అయిపోయింది, రెండు కూడా కరెక్ట్గా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసుకుంటే నడుం దగ్గర కిందకి దిగినట్టు వస్తుంది అనమాట. నేను కటింగ్లో క్రాస్గా కట్ చేయలేదు, నడుం దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకున్నా సరిపోతుంది. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి ఎంతైతే ఖర్చులు కావాలో పట్టి ఎతకడానికి నడుం దగ్గర అంత ఖర్చు ఉంచుకుని మిగతాది కట్ చేసేయచ్చు. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నానండి. దీనికోసం నేను 1.5 కన్నా తక్కువ, అంటే 1.5 ఇంచు వెడల్పుతోటి నేనైతే క్లాత్ తీసుకున్నాను. 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుని 1 ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేస్తాను. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడ సాగదీయకండి. సాగదీస్తే ఏమవుతుందంటే మొత్తం సాగిపోతుంది, నెక్ రౌండ్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం కూడా ఇలాగా నీట్గా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలి. 12వ నెంబర్ థ్రెడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి, లేదంటే మీకు సెట్ కాదనమాట. 12వ నెంబర్ థ్రెడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా టక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకుని టైట్గా పట్టుకోవాలి. అంటే లూజ్ రాకుండా, టైట్ అంటే బాగా టైట్గా కాదు, థ్రెడ్ అనేది లూజ్ రాకుండా క్లాత్కి థ్రెడ్కి మధ్యన గాలి కూడా దూరనంతగా టైట్గా ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుంది అంతే. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా టైట్గా పట్టుకుంటూ థ్రెడ్ని క్లాత్ని లూజ్ రాకుండా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. మీకు థ్రెడ్ అనేది ఎంత లావుగా తీసుకున్నా టైట్గా పట్టుకుంటే సన్నగా వస్తుంది. మీరు ఎంత సన్నగా ఉన్న థ్రెడ్ తీసుకున్నా లూజ్ పెట్టేసుకుంటే మనకి గాలి అనేది లూజ్ అయిపోయి లోపల క్లాత్ అనేది మీకు లావుగా కనిపిస్తుంది అనమాట. అందుకనే మీరు అనేది ఏం చేయాలంటే, మనం ఒత్తులు చేసుకుంటాం కదా దీపావళికి, అలా ఒత్తుల్లాగా అనుకుంటూ వెళ్ళాలండి. అప్పుడు మీకు అస్సలు లూజ్ అనేది రాదు, మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా థ్రెడ్ పక్కన నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. రెండోసారి నేను హెమ్మింగ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. రెండో సైడు హెమ్మింగ్ అని చేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాగ థ్రెడ్ పక్కన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా చక్కగా నీట్గా
కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి, లోపలికి ఫోల్డ్ చేసేయండి. క్లాత్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడ్ ఇంకా హెమ్మింగ్ చేస్తాను కాబట్టి కుట్టు వేయను, మీరు కావాలనుకుంటే కుట్టు కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ని షోల్డర్ కుట్టు అంటే హ్యాండ్ మిడిల్లో చిన్న టక్ ఇస్తాం కదా, హ్యాండ్ కుట్టు దగ్గర రావాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా మన వైపుకి అనమాట. ఫస్ట్ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేసేయండి మన వైపుకి. ఎందుకు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఒక వైపుకి లాగేసినట్టు ఉండదన్నమాట, అందుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడాని. ఇలాగా రెండో సైడ్ కూడా అంతే. రెండోది కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్ దగ్గర పెట్టేసుకోండి. ఇలాగా మిడిల్ పాయింట్ దగ్గర రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి కుట్టు వేసేయండి. ఇలాగా మన వైపుకి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి. హ్యాండ్ లూజ్కి 2 స్టిచ్లు వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది, లేదంటే రాదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకోసమే స్లోగా చూపిస్తున్నాను, పాట నుంచి డిఫరెన్స్ ఉండాలి. రెండో హ్యాండ్ కూడా అంతే, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ రైట్ సైడ్కి తర్వాత లెఫ్ట్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సైడ్ జాయిన్ చూపిస్తున్నాను. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి హ్యాండ్ ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా రాదనమాట. మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆర్మ్ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది అన్నీ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఒక మార్కింగు, ఇలాగ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఆర్మ్ లూజ్ కూడా మనకి ఎంత వచ్చింది, 6.7 వచ్చింది. ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. ఫ్యూజింగ్ వేస్తే ఎంత మంచిగా కుట్టుకుంటూ వెళ్తుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా ఇంకో కుట్టు వేసేసేయండి. దీని తర్వాత మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇంకొక స్టిచ్ అయిపోయింది. ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్కి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి. తర్వాత రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ చూసే నాకు కొంచెం క్లాత్ అనేది బయటకు వచ్చేసింది. అంటే నేను తీసుకున్న పైపింగ్ క్లాత్ వెడల్పు అనేది తక్కువైందనమాట. ఎలాగో హెమ్మింగ్ చేస్తాను కాబట్టి ఇవంతా ఖర్చంతా లోపలికి పెట్టేసుకుని హెమ్మింగ్ చేసుకుంటాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే.
ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, ఇక్కడ ఆర్మ్ లూజు, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర కూడా అంతే, ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఉల్టా తిప్పి ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రైట్గా సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా సైడ్కి ఒక కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేస్తే సరిపోతుంది. సో కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.